పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అల్లాడ రమ్య వచ్చి తన భర్త నాగరాజు డబ్బు బంగారంతో కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందని నార్త్ ఏసీపీ ఎస్ అప్పలరాజు తెలిపారు. డిసెంబర్ 9న మిస్ అయితే 17న మిస్సింగ్ అయినట్టు రమ్య కేసు పెట్టిందన్నారు. హత్య జరగకముందే K2 కాలనీలో నివాసం ఉండేదని, తర్వాత రేవళ్లపాలెంలోకి వచ్చిందని తెలుసుకున్నామన్నారు. వసంతరావు అనే వ్యక్తి ఆమె ఇంట్లో ఉంటున్నారనే అనుమానం వచ్చిందని, నాగరాజు పనోరమా హిల్స్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడని తెలిపారు. అక్రమ సంబంధం ఉందనే కోణంలో విచారణ చేపట్టడం జరిగిందని, 29 నవంబర్న మర్డర్ జరిగితే డిసెంబర్ 9 నుంచి కనపడం లేదని 17న ఫిర్యాదు చేసిందన్నారు. వసంతరావు రమ్యకు అక్రమ సంబంధం ఉందని విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. ఈ మర్డర్కు సంబంధించి బాలకృష్ణ పెయింటర్గా, ప్రవీణ్ మెకానిక్గా పనిచేస్తున్నారని, వీరి ప్రమేయం ఉందని తెలుసుకున్నామన్నారు. ఈ హత్యకు 50,000కు బాలకృష్ణ పండుకి సుపారీ ఇచ్చినట్టుగా తెలుసుకున్నారు. నవంబర్ 29న గుడా కాలనీలో లాడ్జిలో రూమ్ తీసుకున్న ముగ్గురు తాగిన తర్వాత తలగడతో గొంతు నిలిమి చంపేశారని ఏసీపీ తెలిపారు. బండి మీద తిమ్మాపురం రోడ్డులో గోతులో పడివేశారని, భార్యని మిగతా ముగ్గురు మొత్తం నలుగురిని కలిపి హత్యానేరం కింద కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు. మిదిలాపూర్ రోడా కాలనీలో జస్ట్ రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉండి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఏంటంటే ఆమెకు ఫోన్ చేశారు, మీ ఇంటికి వచ్చి 29వ తారీఖు తీసుకొస్తారు, మీ వాడిని పంపించు అని చెప్పి. వాడు కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది కాబట్టి ఈ వసంతరావు పిలుస్తున్నాడు, రూమ్ లో ఉన్నాడు, రా మందు తాగుదాం అని చెప్పి వాడిని ఈ ఎవడైతే బాలకృష్ణ, ఈ మహేష్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కించుకొని బండి కూడా మనకి రైల్వే స్టేషన్లో రెంట్కి తీసుకొని వచ్చి ఆ బండి మీద ఈ K2 కాలనీకి వచ్చి వాడిని ఎక్కించుకొని తోవలో మందు కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఫుల్గా తాగారు. వీళ్ళు కూడా కొత్త తాగారు, కానీ వాడితో ఎక్కువ బాగా అన్కాన్షియస్కి వెళ్ళినంత, అంటే బాగా నిశ ఎక్కినంత వరకు మందు తాగించాడు. తాగించిన తర్వాత అదే రూమ్లో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వాడిని థ్రోట్లింగ్ అంటే గొంతులుమి తలగాడేసి చంపేశారు. చంపేసిన తర్వాత వాడిని కిందకి మెట్ల మీద పగలే 11-12 అవుతుంది. ఆ లాడ్జిలో ఉండే ఒక లేడీ, ఏంటంటే ఆయన ఎలా పడిపోతున్నాడు, లేదమ్మా ఎక్కువ తాగించాడు, హాస్పిటల్ తీసుకెళ్తాం అని చెప్పి బండి మీద ఎక్కించి మధ్యలో కూర్చోబెట్టుకొని అలాగా మన తిమ్మాపురం రోడ్డు వైపు తీసుకొని వెళ్ళి అలాగా రోడ్డు పక్కన తుప్పల్లో గొయ్యిలాగుంటే గొయ్యిలో ఈ పర్సన్ పడేశారు. పడేసి వెళ్ళిపోయి చాలా తెలివిగా, అది 29వ తారీఖున మర్డర్ జరిగింది, కానీ నవంబర్ 29న ఈమె ఇక్కడికి వచ్చి మన కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది, డిసెంబర్ 17న కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు తప్పాడని ఇచ్చింది, 9వ తారీఖు నుంచి ఇంట్లోంచి భర్త కనిపించట్లేదు, బంగారం డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అనమాట. అప్పుడు ఈమె తాలూకా కదలికలు, ఈమె ఎక్కడి నుంచి ఇల్లు మారడం, వీడితో కలిసి మూవ్మెంట్ అవడం ఇవన్నీ గమనించి మా పోలీస్ టీంలన్నీ కూడా మన పిఎంపాలెం సిఐ బాలకృష్ణ గారు, ఎస్ఐ రాము, మా టీమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి గాబరా లేకుండా ప్లానర్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళ కాల్ డీటెయిల్స్, లొకేషన్స్, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా లాగిన తర్వాత తెలిసిన తర్వాత కూడా కొంత టైం వరకు ఆ బాడీ దొరక్క చాలా ఆ ఫారెస్ట్ ఏరియాలో కొండల్లో కూడా తిరిగారు. ఒక గొయ్యిలా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏంటి కొంత మందు మీద ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అంటే చెప్పలేదు, కావాలని చెప్పలేదు, లేకపోతే తెలియక చెప్పలేదు, కానీ మొత్తం మీద ఆ ప్రాంతం అంతా మా టీంలన్నీ కూడా గాలిస్తే ఆ డెడ్ బాడీ నిన్న దొరకడం జరిగింది. దొరికి వాళ్ళ నలుగురిని కూడా మర్డర్ చేసినట్టు భార్యని, అలాగే భార్యతో పాటు ఉన్న ఆ వసంతరావు ఉంచుకొని వీళ్ళిద్దరిని, అలాగే వాళ్ళకి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన సుపారీ తీసుకున్న ఆ బాలకృష్ణని, మహేష్ని కూడా నలుగురిని కూడా హత్యానేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కోర్టుకి తరలిస్తున్నాం. మిగతా తదుపరి దర్యాప్తు అంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళ కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేస్తాం. వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ నాగరాజు 17వ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది, 9వ తారీఖున మిస్ అయ్యాడని చెప్పేసి డిసెంబర్. ఈ క్రమంలో మా పోలీసులు వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా లొకేషన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నారు. దట్టు అప్పుడు ఈ దర్యాప్తు చేస్తుంటే తెలియవచ్చింది ఏంటంటే, ఈమె అంతవరకు కొన్ని రోజుల ముందు వరకు K2 కాలనీలో నివాసం ఉండేది. K2 కాలనీలో నివాసం ఉన్న ఆమె రేవలపాలెం కాలనీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయింది, భర్త కనిపించలేని సమయంలో షిఫ్ట్ అయింది. దట్టు ఆ ఇంట్లో మా పోలీసు వారు క్లీన్గా ఎంక్వైరీ చేస్తుంటే ఒక అబ్బాయి నైట్ టైం వచ్చి వసంతరావు అని చెప్పేసి, సంజీవ్ వసంతరావు అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్నాడు. 2 పిల్లలు ఉన్నారు,
తప్పిపోయిన నాగరాజు తాలూకా పిల్లలు ఉన్నారు, భర్త లేడని కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా వేరే మగవాడు ఈమెతో పాటు ఇంట్లోకి వచ్చి ఉంటున్నాడని చెప్పేసి మనకి అనుమానం కలిగింది. ఇదే అనుమానంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే అమ్మ ఈ కుర్రవాడితో ఉన్నది వీడెవడు, ఎవరైతే నాగరాజు మన పనోరామ హిల్స్లోనూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు మిస్ అయిన భర్త, అక్కడే ఈయన ప్లంబింగ్ డివిజన్లో ఇంకో పని చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మిస్ అయిపోయిన నాగరాజు ఈ వసంతరావు. భర్త కనిపించలేదని ఇస్తుంది, వాళ్ళ తాలూకు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటున్నాడని చెప్పేసి మాకు కూడా చాలా అనుమానం స్ట్రాంగ్ అయింది. ఆ కోణంలో డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అప్పటికి మాల వేసుకొని ఉన్నాడు ఈ వసంతరావు, మాల వేసుకొని ఉన్నాడు. తర్వాత 22వ తారీఖున మాల అయిపోయింది. తెలిస్తే అప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మనకి ఆయన గత 29వ తారీఖున నవంబర్ 29వ తారీఖున ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఈమె మన కంప్లైంట్ 9వ తారీఖు డిసెంబర్లో వెళ్ళిపోయినట్టు కంప్లైంట్ ఇస్తుంది, 17 కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా మన దర్యాప్తులో ఆయన మిస్ అయినది 29 నవంబర్, కానీ ఆమె మన కంప్లైంట్లు ఇచ్చింది 9వ తారీఖు నుంచి కనిపించలేదని డిసెంబర్ 17 కంప్లైంట్ ఇచ్చింది. భర్త ఇంట్లో లేడు, భర్త లేని సమయంలో ఈమె తాలూకా భర్త ఫ్రెండ్ వచ్చి ఈమె ఇంట్లో ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మా దర్యాప్తుకి చాలా మేము పరిష్కరించవలసిన ఆవశ్యకత రావడం వల్ల సిఐ గారు బాలకృష్ణ పిఎంపల సిఐ గారు వారి తాలూకా బృందాలు కానీ చాలా టీములు పెట్టి అసలు దీని వెనక అసలు ఈ మిస్టరీ ఏంటి, ఏం జరిగింది, ఈయన ఎవరు ఆయన ఎవరు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి దాని మీద ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేస్తే కరెక్ట్గా ఈ వసంతరావు అన్న ఆమెకి అతనికి ఈ రమ్య ఎవరైతే మిస్ అయిపోయిన నాగరాజు భార్య రమ్యకి అక్రమ సంబంధం ఉన్నదని ముందు మాకు తెలుసుకున్నాం, దర్యాప్తులో తేలింది. తర్వాత మేము వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈ వసంతరావుకి బాలకృష్ణ, ఈ వసంతరావుది మనది కంచరపాలెం ఏరియాలో ఉండే బాలకృష్ణ, అక్కడ మహేష్ ఎలియాస్ పండు అని ఒక అతను ఉంటాడు, ప్రవీణ్ ఎలియాస్ పండు, ప్రవీణ్ ఎలియాస్ పండు. వీళ్ళిద్దరు వీడేం చేస్తాడు, పండు అనేవాడు చిన్న ఈ మెకానిక్ పనులు ఏవో చేస్తుంటాడు, వీడు కూడా పెయింటింగ్ పనికి వెళ్తుంటాడు బాలకృష్ణ. ఈ బాలకృష్ణ అనేవాడికి కూడా ఆడ భార్య విడిచిపెట్టేసింది మహిళా పోలీస్ స్టేషన్లో. ఆ భార్య కంప్లైంట్ కూడా హెరాస్మెంట్ కేసు ఉంది. అదే కాకుండా వీడు ఎప్పుడో టూర్ వెళ్ళాడంట ఎక్కడికి, కేరళ ఎక్కడికో, అక్కడ కూడా ఏదో కొట్టుకున్నారు, అక్కడ కూడా ఒక కేసు అయిందని. వీడు బ్యాడ్ క్యారెక్టరే ఈ బాలకృష్ణ అనేవాడు. ఈ బాలకృష్ణ ఈ వసంతరావు వీళ్ళ ఫ్రెండ్స్ కంచరపాలెం ఏరియా. వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి, ఈ రమ్య ఈ వసంతరావు ప్లాన్ చేసుకున్నారు. ఏమని, మన ఇద్దరం ఈ విధంగా మన రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే వీడు అడ్డంగా ఉంటాడు, భర్త కొద్దిగా తాగుడు అలవాటు ఉంది, అడ్డంగా ఉంటాడు, ఎలాగైనా ఎలిమినేట్ చేసిస్తే మనకి ఇంకా లైఫ్ బాగుంటుందని. ఈ వసంతరావు కూడా భార్య బాగులేదని చెప్పి భార్యను కన్నవారింటికి పంపించి ఈమెతోటే ఇంటర్నల్ గా కొన్ని రోజుల నుంచి ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని మనకి దర్యాప్తులో తెలిసిందనమాట. ఈ క్రమంలోనూ పోలీసు వారు వీళ్ళ నలుగురిని వీళ్ళ కాల్ ట్రాకింగ్ తీసుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే మాకు చాలా ఒక 2 days వరకు చాలా ట్రబుల్ చేశారు. ఎక్కడున్నారు, ఏంటి, బాడీ ఎక్కడ ఏం చేస్తారని చెప్పలేదు. తర్వాత అలాగలాగా తెలిసింది ఏంటంటే ఈ చనిపోయిన మిస్ అయిపోయిన పర్సన్ నాగరాజుకి కొద్ది డ్రింక్ అలవాటు ఉన్నది. ఎలాగైనా ఆ నాగరాజు భార్య తర్వాత వసంతరావు ఈ నెలగా నడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ వసంతరావు ఈ రమ్య కలిపి 50,000 బాలకృష్ణకి ప్లస్ ఈ మహేష్ కి ఇచ్చారనమాట, సుపారీ ఇచ్చారు. ఎలాగైనా వాడిని ఎలిమినేట్ చేయడానికి 50,000 తీసుకున్నారు. తీసుకొని